మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? బాగుండాలి అని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించు దేవుడు మిమ్మలను అన్ని విషయాలలో కూడా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపైన ఘనతను సన్మానాన్ని నా దేవుడు మీకు దయచేయబోతున్నాడని విశ్వసించి దేవుని మహిమపరచండి. దేని గురించైతే మీరు అవమానపరచబడ్డారో, అపహాస్య పాలయ్యారో, తల ఎత్తుకోలేని స్థితిలో నిలబడి ఉన్నారో, నా దేవుడు అంటున్నాడు, ఇక నేమాత్రము కన్నీళ్లు విడవవు. నీ అవమానమును కొట్టివేసి ఉన్నాను. సిగ్గును అవమానమును నేను తొలగించి ఘనతను గౌరవాన్ని సన్మానాన్ని నీకు దయచేయు దేవుడను అని ఆయన మనలను బలపరుస్తున్నాడు. కనుక దేని గురించి నీ కలిగిన బాధ అయినా, నీ కలిగిన నష్టమును గురించి అయినా, అవమానమైన మనుషుల యొక్క నిందలైనను, వారి యొక్క దూషణ మాటలైనను నీ హృదయాన్ని బాధపరుస్తుంటే ఇప్పుడే మీరు ధైర్యం వహించి నా దేవుని గొప్ప కార్యములను తలంచి స్తుతించండి. ఎందుకంటే ఆయన పిల్లలు సిగ్గుతోనూ అవమానముతోనూ ఉండటం ఆయన చిత్తము కాదు. నిశ్చయముగా ఆయన మనలను ఘనపరచు దేవుడై ఉన్నాడు. ఆయన మనలను హెచ్చించువాడై ఉన్నాడు. ఆయన కృపతో నింపబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. నీ పిల్లలకు కలిగిన సిగ్గును అవమానమును తొలగిపోవునుగాక. యేసు నామములో లయపరచబడునుగాక. దేని గురించి ఈ కుటుంబములోనేమి, వ్యక్తిగత జీవితంలో, ఆర్థిక పరిస్థితుల వల్లనేమి, వారి వ్యాపారముల్లోనేమి, అయ్యా పిల్లలను బట్టేమి, ఉద్యోగమును బట్టేమి, ఎక్కడ నీ పిల్లలు అవమానపరచబడ్డారు, ఎక్కడ అపహాస్య పాలై ఉన్నారో వారిని అక్కడే వారి తలలు పైకెత్తండి అయ్యా. అక్కడే వారిని ఘనపరచండి అయ్యా. అక్కడే వారిని హెచ్చించండి నాన్న. మీ నామ మహిమార్థమై నిలువబెట్టండి ప్రభు. చేయుటకు శక్తి కలిగిన దేవుడవని మీ చేతులకు సమర్పిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మీరు దయతో జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కరిని మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలనివ్వండి అయ్యా. కుటుంబాలలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య కలుగుతున్న అవమానాలు, ఇరుగు పొరుగు వారి మధ్య, అయ్యా సంఘాలలో కలుగుతున్న అవమానము, సమాజంలో కలుగుతున్న అవమానమును, అపకీర్తి తొలగిపోవునుగాక, కొట్టివేయబడునుగాక. వారికి కలిగిన దుఃఖమును, విచారమును తొలగించి రెట్టింపైన సంతోష సమాధానములతోనూ ఘనతతోనూ నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ప్రతిరోజు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తున్న మిమ్ములను నా దేవుడు దీవించునుగాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.